Hello everyone, welcome back to our channel. This is Prasad. So previous episode లో మనం జాయిన్ క్రియేషన్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాము, లైక్ కంబైన్ లేటెస్ట్ కాంకాట్ ఫోక్ జాయిన్ మర్జ్ పార్టీషన్ రేస్. ఇవాళ ఏంటంటే మనం వన్ మోర్ జాయిన్ క్రియేషన్ ఆపరేటర్ నేర్చుకుందాం, దట్ ఇస్ జిప్. ఓకే, సో దీని గురించి ఏంటో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, లెట్ మీ టేక్ జస్ట్ రికార్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్రియేట్ అన్ అబ్జర్వబుల్. ఎలా క్రియేట్ చేస్తాను? జస్ట్ లెట్ మీ క్రియేట్ అన్ వేరియబుల్ ob1 ఈక్వల్ టు విత్ హెల్ప్ ఆఫ్ ఆఫ్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ అన్ అబ్జర్వబుల్. ఇందులో మనకి 2, 7, 5, 9, 20 అని ఉందనుకోండి. ఓకే, దిస్ ఇస్ అన్ అబ్జర్వబుల్ ఐ క్రియేటెడ్. ఓకే, సో తర్వాత నేను ఇంకొక అబ్జర్వబుల్ క్రియేట్ చేస్తాను. ఇలా 3 అబ్జర్వబుల్స్ అయితే క్రియేట్ చేస్తాను. ob1 ఇది ఒకటి, ob2 అనుకోండి, ఇది ob3. సో లెట్ మీ చేంజ్ ద వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను, నేను 3 అబ్జర్వబుల్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ 3 అబ్జర్వబుల్స్లో మనకి సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను మారుస్తాను. ఇది ఏ అనుకోండి, ఏ అండ్ బి. ఈ అబ్జర్వబుల్ ఏ అండ్ బి అనే వాటిని ఎమిట్ చేస్తూ ఉంది. ఈ అబ్జర్వబుల్ 3 అనేది మనకి డిఫరెంట్ వాటిని ఎమిట్ చేస్తున్నది అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ @ హ్యాష్. ఓకే, నేను ఏం చేశాను, 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. 3 నాట్ వేరియబుల్స్ కాదు, 3 అబ్జర్వబుల్స్ క్రియేట్ చేశాను. ఈ 3 అబ్జర్వబుల్స్ నేను ఈ యొక్క జిప్ అనే ఒక జాయింట్ క్రియేషన్ ఆపరేటర్స్ ద్వారా నేను పాస్ చేస్తాను. లైక్ జిప్ ఆఫ్ ob1, ob2, ob3 ఇలా చేశాను. ఓకే, దీన్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఓకే, సబ్స్క్రైబ్ ఆఫ్ వచ్చిన వాల్యూస్ అంటే అది రిటర్న్ చేసిన వాల్యూస్, దాన్ని నేను ఏం చేస్తాను, లాక్ చేస్తాను. ఓకే, వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ దిస్ ఎగ్జాక్ట్లీ జిప్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఓకే, సో ప్రతి అబ్జర్వబుల్ ఉంది కదా, ఈ 3 అబ్జర్వబుల్స్లో ప్రతి దాంట్లో ఉన్న ఫస్ట్ పిక్ చేసుకొని జాయిన్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ అబ్జర్వబుల్లో ఉన్నది మనకి ఏంటి, అరే అలాగ ఎమిట్ చేస్తుంది. అంటే ఫస్ట్ అబ్జర్వబుల్లో ఉన్నది 2, నెక్స్ట్ అబ్జర్వబుల్లో ఉన్నది ఏ, తర్వాత థర్డ్ అబ్జర్వబుల్లో ఉన్నది @ అంటే వీటినంతా గ్రూప్ చేసి ఒక అరేగా రిటర్న్ చేస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకేం రిటర్న్ చేస్తుంది, మళ్ళీ 5b హ్యాష్. ఓకే, అరే ఆఫ్ 5, b, హ్యాష్. ఓకే, మరి ప్రసాద్ ఇక్కడ 920 అంటే 920 అనేది 3 and 4 ఎమిటెడ్ అండి. బట్ మనకి సెకండ్ అబ్జర్వర్లో, థర్డ్ అబ్జర్వర్లో లేదు ఆ వాల్యూస్. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూస్ లేవు. అందుకని మనకి ఎక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే మనకి ఇది అవుట్పుట్గా వస్తుంది. చూద్దాం. ఓకే, అవుట్పుట్ ఏమొస్తా ఉంది. లెట్ మీ సేవ్ ఇట్. ఓకే, నేను అప్లికేషన్ సేవ్ చేశాను. లెట్ మీ టేక్ యూ టు ది బ్రౌజర్ టు సీ దాట్. జస్ట్ హిట్ చేసి నేను బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, బ్రౌజర్లో చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడైతే అవుట్పుట్ వచ్చింది. ఏమొచ్చింది, 2a @ 5b హ్యాష్. ఈ 920 ఎందుకు రాలేదంటే బికాస్ మనకి సెకండ్ అబ్జర్వర్లో, థర్డ్ అబ్జర్వర్లో ఆ ఎంట్రీస్ లేవు. అంటే ఆ యొక్క ఎమిట్ చేసే వాల్యూస్ లేదు. థర్డ్ అండ్ అది ఓన్లీ 2 ఎమిట్ చేస్తున్నది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, ఏమని యాడ్ చేస్తాను, సి అని యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందా, ఇప్పుడు కూడా రాదు. ఎందుకంటే బికాస్ ఫస్ట్ అండ్ సెకండ్లో థర్డ్ వాల్యూ ఎమిట్ అవుతున్నారు, బట్ లాస్ట్ అబ్జర్వర్లో థర్డ్ వాల్యూ ఎమిట్ అవ్వట్లేదు, ఓన్లీ 2 ఎమిట్ చేస్తున్నది. ఇప్పుడు కూడా అవుట్పుట్ రాదు. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ షో యూ. సో రన్ అవుతున్నది చూడండి, అవుట్పుట్ అయితే రాలేదు. ఓకే, చూడండి, 2a 5b సరే 2a @ 5b హ్యాష్ అంతే వస్తుంది అక్కడ వరకు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఇంకొకటి. ఓకే, ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ నేను యాడ్ చేస్తాను. ఓకే, లెట్ మీ యాడ్ దట్ ఇన్సైడ్ ఏంటంటే అండ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, ప్రతి అబ్జర్వబుల్లో మనకి 3 వాల్యూస్ అయితే ఎమిట్ చేస్తున్నాయి. అందుకని 3 అయితే వస్తాయండి. ఓకే, గ్రూప్ చూడండి, 3 అయితే వచ్చాయి, 9c @ ఓకే, మరి 20 రావట్లేదు ఎందుకంటే ఇక్కడ 4th వాల్యూ ఎమిట్ చేయట్లేదు. సో అర్థమైంది కదా కాన్సెప్ట్. జిప్ అంటే ఏంటంటే ప్రతి అబ్జర్వర్లో ఉన్న ఆ యొక్క పొజిషన్లో ఉన్నవన్నీ గ్రూప్ అవుతాయి అంతే. ఓకే, ఈ అబ్జర్వర్లో ఉన్న ఫస్ట్, ఈ అబ్జర్వర్లో ఉన్న ఫస్ట్, థర్డ్ అబ్జర్వర్లో ఉన్న ఫస్ట్ అని గ్రూప్ అవుతాయి. 2 to 2 గ్రూప్ అవుతాయి, 3 to 3 గ్రూప్ అవుతాయి. 4 ఎందుకు గ్రూప్ అవ్వలేదని బికాస్ అబ్జర్వర్ 2, అబ్జర్వర్ 3 ఈస్ నాట్ హ్యావింగ్ ద 4th వాల్యూ. 4th వాల్యూ ఎమిట్ చేయట్లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది జిప్ అండి. సో ఫర్ మీకు ఇది జిప్ అర్థమైంది అనుకుంటాను, ఎప్పుడు వాడాలి అనేసి. ఓకే, సో మీకు నచ్చుంటే వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.